ఈ దెబ్బతో పొత్తు పటాపంచలైనట్టేనా? చంద్రబాబుపై మోదీకి పురంధేశ్వరి ఇచ్చిన కంప్లైంట్ ఏంటి? అసలేం జరుగుతుంది రాష్ట్రంలో? ఆంధ్రప్రదేశ్ ఎన్డీఏ కూటమి గురించి ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. మరోసారి రాష్ట్రాన్ని ఉద్ధరించేస్తామంటూ రంగంలోకి దిగింది ఎన్డీఏ. చంద్రబాబుపై మోదీకి పురంధేశ్వరి కంప్లైంట్. ఏపీలో బీజేపీ అభ్యర్థుల ప్రకటనలో తీవ్ర జాప్యం చోటు చేసుకుంటుంది. ఇందులో చంద్రబాబు వేలుపెడుతున్నాడంటూ పురంధేశ్వరి బీజేపీ అధిష్టానానికి కంప్లైంట్ చేయడానికి ఢిల్లీ వెళ్లారు. టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డ విషయం తెలిసిందే. బీజేపీకి 1% ఓటింగ్ లేనప్పటికీ 10 అసెంబ్లీ స్థానాలతో పాటు 6 పార్లమెంటు స్థానాలు ఇవ్వడం అనేది ప్రజలందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. అయితే దీని వెనక ఓటుకు నోటు కేసే ప్రధాన ఎజెండానా, లేదా స్కిల్ కేసు ప్రధాన ఎజెండాగా పెట్టుకుని 10 స్థానాలు బీజేపీకి కేటాయించారా అనే సందేహం ప్రతి ఒక్క ఆంధ్రుల్లోనూ కలుగుతుంది. అయితే బీజేపీకి కేటాయించే సీట్ల విషయంలో ఇప్పటికీ ప్రతిష్టంభన నెలకొంది. టీడీపీ, జనసేన కలిసి తమకు కేటాయించిన సీట్ల విషయంలో ఏపీ బీజేపీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. బీజేపీ అభ్యర్థులను సైతం చంద్రబాబు చెప్పినట్టు నడుచుకోమంటే ఎలా, ఇక మేముంది ఎందుకు అంటూ పురంధేశ్వరి చంద్రబాబును నేరుగా ప్రశ్నించినట్లు తెలుస్తుంది. దానికి చంద్రబాబు ఆమెను ఖాతరు చేయలేదన్న విషయం తెలిసిందే. స్వతహాగా ఎవరి మాట వినని చంద్రబాబు దగ్గర చెప్పడం అంటే చెవిటోడు ముందర శంఖం ఊదినట్టే అన్న విషయం వదినకి ఇంకా తెలిసినట్టు లేదు. ఇంకా చెప్పాలంటే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి చంద్రబాబుపై నేరుగా మోడీకి ఫిర్యాదు చేయడానికి వెళ్ళినట్టు తెలుస్తుంది. గతంలోనూ జేపీ నడ్డాతో ఆమె డైరెక్టుగా చంద్రబాబుతో పొత్తు అంటే మనం నష్టపోయినట్టే అని చెప్పుకొచ్చారు. 175 స్థానాల్లో పోటీ చేస్తే కనీసం 50 సీట్లు గెలిచే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు పురంధేశ్వరి. కానీ జేపీ నడ్డా ఆమె మాటలకి విలువ ఇవ్వనట్లు తెలుస్తుంది. దశాబ్దాలుగా టీడీపీ గెలవని చోట్ల తమకు సీట్లు ఇచ్చారని చెప్పుకొచ్చింది. అలాగే ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరిన నాయకులకి మాత్రమే టికెట్లు ఇచ్చుకునేందుకు సీట్లు కేటాయించారంటూ పురంధేశ్వరి ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ రకంగా చంద్రబాబు తెర వెనుక రాజకీయానికి శ్రీకారం చుట్టారన్న విషయాన్ని మోదీతో స్వయంగా వివరించేందుకు వెళుతోంది. పార్టీలో నిజమైన బీజేపీ కార్యకర్తలకు న్యాయం జరగాలంటే టీడీపీ నుంచి వచ్చిన నాయకులకు టికెట్లు ఇవ్వొద్దని అమిత్ షా తనకు స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించినట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే పురంధేశ్వరిని ఢిల్లీకి పిలుచుకొని బీజేపీ అగ్రనేతలు చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తుంది. చంద్రబాబు మన మాట వింటే పొత్తుతో ముందుకెళదాం, లేదంటే పొత్తుకు ముందే కటీఫ్ చెబుదామంటూ పురంధేశ్వరి వారికి వినిపించినట్లు తెలుస్తుంది.